ఓ దైవజనుడిగా నా చేయెత్తి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. నీ పితరుల కంటే నిన్నెక్కువ ఆశీర్వదిస్తానని. నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానికంటే నీ గర్భాన పుట్టినటువంటి నీ పిల్లలను నీకంటే, నీ పితరుల కంటే మరెక్కువగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో నీ పిల్లలను దేవుడు వర్ధిల్ల చేయును గాక. మంచిది. ఈ దినం ఓ దివ్య సందేశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్న దాన్ని బట్టి ఈ సందేశం మీకు ఇవ్వటానికి ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను సిద్ధపడి ఉన్నాను. క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిలో మనం భక్తిగా బ్రతుకుతూ ఆయన మార్గంలో నీతిగా యథార్థంగా కొనసాగుతున్న ఆ దివ్యమైన దినాల్లో కూడా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు, మరెక్కువగా శ్రద్ధతో వెతుకుతున్నప్పుడు, కొన్నిసార్లు దేవుని వైపు నుంచి మనకు సమాధానం రాదు. దేవుడు మౌనం అయిపోతాడు. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు అనే దానికి ఛాయ కానీ సూచన కానీ, ఎస్ ఈ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని చెప్పుకోవటానికి ధైర్యంతో కూడుకున్న ఆనవారు కానీ కొన్ని సందర్భాల్లో మనకు కనపడదు. దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు నా జీవితంలో ఎందుకు మౌనం అయిపోయాడు, నన్ను దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడేమో, నా ప్రార్థన అంటే దేవునికి ఇష్టం లేదేమో, నా దేవుడు నా జీవితంలో మౌనం అయిపోయాడు, నిశ్శబ్దం అయిపోయాడు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. దైవజనమ, దేవుడు నా హృదయాన్ని మీతో చెప్పమని పురికొల్పుతున్న మాట, ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడు మౌనం అయితే ఓ మహిమ కలిగిన కార్యం నీ పట్ల చేయటానికి, ఓ మహిమ కలిగిన కార్యం నీ జీవితంలో జరిగించడానికి మహిమాన్వితమైన ప్రణాళికలు దేవుడు రచిస్తున్నాడు. ఆయన మౌనమయ్యాడంటే మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో భవిష్యత్తులో నీ కళ్ళారా నువ్వు చూడబోతున్నావు. దానికి నిదర్శనమే దేవుడు మౌనం అయిపోవటం. బైబిల్లో 2 దివ్యమైన సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు చనిపోయాడని అంగీ తీసుకొచ్చి, నాన్న ఇది యోసేపు అంగీయే కదా, గుర్తుపట్టు అన్నాడు. ఆ కుమారులు ఆ మాట అన్నప్పుడు, అవును ఈ అంగీ నా కుమారుడిదే. అయ్యో నా యోసేపా నువ్వు చనిపోయావు, అయ్యో యోసేపా నేను నిన్ను కోల్పోయాను, నీ తల్లి నాకు దూరమైంది, నా ప్రియకుమారుడా నీవు నాకు దూరం అయిపోయావు. శోకమెత్తి యాకోబు ఏడ్చాడు. మిమ్మల్ని అడుగుతా, యోసేపు చనిపోయాడా? చనిపోలేదే. కొడుకులు తీసుకొచ్చి అట్లా అంగీ చూపించి మోసం చేసినప్పుడు, సరే తెలియక ఏడ్చి 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 ఆ రాత్రి ఒకవేళ యాకోబు నిద్రపోయినప్పుడు, యాకోబుకు కలలో దేవుడు ప్రత్యక్షమవటం యాకోబు జీవితంలో జరిగిందే కదా. అదే బేతేల్లో ఉన్నప్పుడు ఒక కళ, భూమికి ఆకాశానికి నిచ్చెనవే పట్టం, ఆ నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా, నిచ్చెన మీద ఎక్కుచూ దిగుచూ ఉన్న దేవదూతలు, ఇంత అద్భుతమైన కలగన్నాడే. యాకోబు కలలో దేవుణ్ణి చూడటం యాకోబుకే కొత్త కాదు. పలుమార్లు యాకోబుతో దేవుడు కల ద్వారా మాట్లాడాడు. నేనంట ఏడ్చి 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 పండుకున్న ఆ యాకోబుకు రాత్రి ప్రత్యక్షమై, యాకోబా ఏడవకు, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు, నీ కొడుకు బ్రతికే ఉన్నాడు, ఏడవకు అని చెప్తే ఎంత బాగుండేదో కదా. విచిత్రం ఏంటో తెలుసా? నిజమే,
నీ దేవుడు విచిత్రమైన దేవుడు. ఎందుకో చెప్పమంటారా? నీ జీవితంలో చిత్ర విచిత్రాలు జరిగించడానికి కొన్నిసార్లు విచిత్రంగా నీ పట్ల ప్రవర్తిస్తాడు. అది విచిత్రం అని నీకు అనిపిస్తుంది, కానీ అది దేవుని యొక్క మర్మం, నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక. ప్రైజ్ గాడ్. చెప్పు ప్రైజ్ గాడ్. చూడండి, 17వ సంవత్సరంలో యోసేపు తండ్రి నుంచి దూరం అయిపోయాడు. ఆల్మోస్ట్ 22 సంవత్సరాల తర్వాత అదే కొడుకులు వచ్చి చెప్తున్నారు, నాన్న యోసేపు బ్రతికే ఉన్నాడు. బ్రతికుండటమే కాదు, అనేకులకు బ్రతుకు తెరువును చూపించే ఒక భాగ్యకరమైన వాడిగా మార్చబడ్డాడు. ఐగుప్తు దేశంలో మహారాజుగా ఉన్నాడు అని చెప్తే యాకోబు నమ్మశక్యం కాక నిశ్చేష్టుడై కుప్పలాగా కొలిపోతే, నాన్న ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ నీ కొడుకు పంపించాడు, యోసేపు నిన్ను ఐగుప్తు దేశానికి తీసుకురమ్మన్నాడు అని చెప్తే నమ్మలేని పరిస్థితిలో ఆ రోజు రాత్రి, ఆ దినం బేర్షెబా దగ్గర యాకోబు బలిపీఠం కట్టి దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తున్నారు. అప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడుకో, యోసేపు అక్కడ నీ కొరకు కాచుకొని ఉన్నాడు, అతడు నీ కన్నుల మీద తన చేతులు ఉంచుతాడు, నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు యోసేపు నీతోనే ఉంటాడు, భయపడుకో, నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి అని యోసేపు బ్రతికున్నాడన్న వార్త 22 సంవత్సరాల తర్వాత దేవుడు విప్పాడు. ఆ మర్మాన్ని 22 సంవత్సరాలు దేవుడు అట్లా బిగబట్టి 22 సంవత్సరాల తర్వాత యోసేపు బ్రతికే ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని స్వరంతో మాట్లాడాడు. నేను ఇక్కడ ఒక మాట అంట, 22 సంవత్సరాల తర్వాత చెప్పకుండా 22 సంవత్సరాల క్రితమే అదే యోసేపు చనిపోయాడు అని అన్నలు ఆ అంగి చూపించినప్పుడే ఆ రాత్రి కల్లో మాట్లాడితే బాగుండేదిగా. ఒకవేళ మాట్లాడి ఉంటే ఏం జరిగేదో తెలుసా? యాకోబు ఎద్దుల బండి కట్టుకోనో, గుర్రం బండి కట్టుకోనో, ఒంటెల మీద ఎక్కో ఎక్కడికి వెళ్ళేవాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇల్లు వెతికి నా యోసేపు ఎక్కడా, నా యోసేపు ఎక్కడా, నా యోసేపు ఎక్కడా అని ఆ యోసేపును తన ఇంటికి తెచ్చుకొని వచ్చేవాడు. ఎందుకు తెలుసా? యోసేపు నాకు చాలా ఉపయోగమైన వాడు, నా కుటుంబానికి చాలా ఉపయోగమైన వాడు అని యోసేపుని తెచ్చుకునేవాడు. 22 సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? యోసేపు యాకోబుకు ఒక్కడికి ఉపయోగకరంగా ఉండాలని కాదు, ఐగుప్తు దేశం అంతటికి ప్రయోజనకరంగా మార్చాలి. ఇది దేవుని ఉద్దేశం. విన్నారా? ఒక కుటుంబానికి ఆశీర్వాదకరంగా కాదు, ఒక తండ్రికి ఆశీర్వాదకరంగా కాదు, ఒక ఇంటి వారికి ఆశీర్వాదకరంగా కాదు, ప్రపంచ దేశాలకు దీవెన కారణంగా యోసేపు నిలవబెట్టాలనుకున్నాడు. 22 సంవత్సరాలు యాకోబు ఏడ్చిన దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏ చెవులతో దుర్వార్త విన్నాడో, ఏ చెవులతో విషాదకరమైన వార్త విన్నాడో, అదే చెవులతో వినోదకరమైన వార్తలు వినటానికి దేవుడు వ్యూహాలు రచిస్తున్నాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నీ పిల్లల విషయంలో దేవుడు మౌనమైనట్లుగా నీకు అనిపిస్తుందా? నీ ఉద్యోగ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ వ్యాపార విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నట్లు అనిపిస్తుందా? ఆయన మౌనం ఒక మహిమ కలిగిన కార్యానికి వ్యూహాలు దేవుడు రచిస్తున్నాడు, మార్గాలు సిద్ధపరుస్తున్నాడు. ఆ కాలం పూర్తయిన తర్వాత అద్భుతం తెలుసా? ఏ చెవులు విషాదకరమైన వార్తలు విన్నాయో అవే చెవులు వినోదకరమైన వార్తలు నీకు పంచేటట్లుగా నా దేవుడు తన మహిమ కలిగిన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్ముతావా ఈ మాట? నీ ఉద్యోగంలో మౌనం అయ్యాడా? నీ పిల్లల వివాహ విషయాల్లో దేవుడు మౌనమైనట్లుగా అనిపిస్తుందా? నీ ఆర్థిక విషయాల్లో దేవుడు మౌనమైనట్లు అయిపోయిందా? ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నిన్ను పట్టించుకోవట్లేదని కాదు, ఒక మహిమ కలిగిన కార్యం కొరకు వ్యూహాలు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు.
సరే, యోసేపు చాలా పవిత్రంగా బ్రతికాడు ఐగుప్తు దేశంలో. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసి నాతో పాపం చేదుకొని రా అంది. అద్భుతం. ఆ పాపం చేయకుండా యోసేపు దూరంగా పారిపోయాడు. గమనించండి, పాపానికి దూరంగా పారిపోయిన యోసేపుకు వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? చెరసాల. గమనించండి, దైవజనులు యేసన్న గారు చెప్తూ ఉంటారు, ఎక్కువ లోకంలో 2 రకాల పరిశుద్ధులు ఉంటారు. ఒకటి అవకాశం రాని పరిశుద్ధులు. అవకాశం వచ్చిన దేవుని కొరకు పవిత్రంగా బ్రతికే పరిశుద్ధులు. 95% అవకాశం రాని పరిశుద్ధులే ఎక్కువట. అవకాశం వస్తే జారిపోవచ్చు, తుట్టిల్లిపోవచ్చు. కానీ యోసేపు ఎవరో తెలుసా? అవకాశం వచ్చిన జారిపోకుండా, త్రుట్టిల్లకుండా ప్రభు కొరకు సాక్షిగా బ్రతికినటువంటి వాడు. ఇప్పుడు నేను మీతో చెప్పే మాట, ఎంత నీతిగా బ్రతికిన యోసేపుకు, ఎంత పవిత్రంగా, పవిత్రత కొరకు ప్రాణం పోగొట్టుకోవటానికి తెగించిన యోసేపుకు దేవుడిచ్చిన ప్రతిఫలం చెరసాల. నేనంట, యోసేపు మీద పోతీఫర్ భార్య ఇలా నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు నేనంట, పోతీఫర్తో దేవుడు మాట్లాడి ఉండొచ్చు కదా. పోతీఫర్ నిద్రపోయేటప్పుడు, పోతీఫర్, యోసేపు అలాంటి వాడు కాదు, యోసేపు ఎలాంటి వాడో నీకు తెలియదా? షార్మ విషయంలో అబీమెలెకుతో మాట్లాడినట్లుగా కలలో దేవుడు మాట్లాడాడు కదా. యేసు ప్రభును సిలువకు అప్పగించబోయేటప్పుడు పిలాతు భార్యతో కలలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు కదా. నేనంట, అట్లా ఒకవేళ మాట్లాడుంటే పోతీఫర్ తుల్లిపడి పడకల మీద నుంచి లేచి యోసేపు నిర్దోషిని తెలుసుకొని ఆ చెరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చి మరలా గతంలో చేసే ఉద్యోగం ఏంటి? ఆ ఉద్యోగం విచారణకర్త ఉద్యోగం తిరిగిచ్చేవాడు కదా. విచిత్రం చూడండి, దేవుడు మౌనం అయిపోయాడు. విచిత్రం. దేవుని మౌనం కొన్నిసార్లు మనకు విచిత్రంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన మౌనం చిత్ర విచిత్రాలు నీ జీవితంలో జరిగించడానికి, నీ ఊహకు మించిన దివ్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు మౌనం అయిపోతాడు. మౌనం అయిపోయాడు అంటే చేతులు కట్టుకొని ఊరుకున్నాడు అని అనుకోకు. ఒక మహిమ కలిగిన కార్యం కొరకు వ్యూహాలు రచిస్తున్నాడు. ఒకవేళ పోతీఫర్తో దేవుడు మాట్లాడుంటే చెరసాల్లో నుంచి విడిపించి తన పూర్వపు ఉద్యోగం ఇచ్చేవాడు. ఏంటి? విచారణకర్త, కౌన్సిలర్. గమనించండి, దేవుడు ఎందుకు మౌనం అయిపోయాడు తెలుసా? ఆ చెరసాల్లో కొంతకాలం ఉంచి పానదాయకుల అధిపతి ద్వారా ఫరో రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ ఐగుప్తు దేశంలో 2వ ఫరోగా ఐగుప్తు దేశాన్ని ప్రధానిగా యోసేపు నిలవబెట్టాలి. ఇది దేవుని ఇది దేవుని మౌనం వెనుకున్న ఒక మహిమ కలిగిన ప్రణాళిక. నీ జీవితంలో మౌనమయ్యాడంటే ఒక మహిమ కలిగిన ప్రణాళిక నీ కొరకు దేవుడు రచిస్తున్నాడు. కలవరపడకు, కృంగిపోకు. 2వ ఫరోగా యోసేపు నిలవబెట్టారు. యోసేపుకు పెట్టిన మరో పేరేంటో తెలుసా? జఫ్నత్ ఫనేహు అనే పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి లోకరక్షకుడు అని, రెండవది మర్మములను బయలుపరచువాడు అని. మొదటి మాట చెప్పమంటారా? లోకరక్షకుడు అంటే నేనంట, ఒకవేళ దేవుడే గనక వెంటనే స్పందించి పోతీఫర్తో మాట్లాడితే యోసేపు విచారణకర్తగానే మిగిలిపోయేవాడు. దేవుని మౌనం యోసేపును లోకరక్షకుడిగా మార్చింది. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు మౌనం అయ్యాడా? బాధపడుకో. కొన్ని రోజులు ఓర్చుకో, కొన్ని నెలలు ఓర్చుకో. ఆ మౌనం
ఒక మహిమ కలిగిన కార్యం చేయటానికి దేవుడు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఆయన కార్యాలు చేసే సమయం వచ్చినప్పుడు నువ్వు నిశ్చేష్టుడివై, నా జీవితంలో నేను ఇది జరిగింది, నా పిల్లలే నా దేవుడు ఎలా నిలవబెట్టింది, నా భర్తనే నా దేవుడు ఎలా ఆశీర్వదించింది, నాకేనా ఎలాంటి మంచి ఆత్మీయ స్థితి ఇచ్చింది, నా పిల్లలైనా ఎలాంటి మంచి భక్తి కలిగిన బ్రతుకుతుంది, నా కొడుకైనా ఎంత పవిత్రంగా జీవిస్తుంది, నా కుమార్తెనా ఎంత నీతిగా బ్రతుకుతుంది, నా కుమార్తె ఎంత ప్రార్థన పరురాలైపోయిందా, నీవు నమ్మలేనట్లుగా నిశ్చేష్టురాలయ్యేటట్లుగా ఒక మహిమ కలిగిన కార్యం చేయటానికే దేవుడు మౌనమయ్యాడు. భయపడకు, నిరీక్షణతో సాగిపో. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయడు కాక. వచ్చిన ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి. సర్వశక్తి గల తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మీకు స్తోత్రం. ఎంతోమంది బిడ్డలు కన్నీళ్లు కారుస్తున్నారు. దేవుడు నా విషయమై మౌనమయ్యాడని. దేవా, మీ మౌనం వెనుక ఒక మహిమ కలిగిన ప్రణాళిక మా మీద మీరు కలిగి ఉన్నారని, ఆ మహిమ కలిగిన కార్యాలు జరిగించడానికే వ్యూహాలు మీరు రచిస్తున్నారని మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మాటలకై స్తోత్రాలు. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నా. ఈ మాట ప్రతి బిడ్డ జీవితంలో మీరు స్థిరపరచుదురుగాక. యాకోబు ఎలా నిశ్చేష్టుడయ్యాడు, యోసేపు ఎలా ఆశ్చర్యపోయాడు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీరే ఆ కార్యాలు చేసి మహిమ పొందండి. పిల్లల విషయమై ఏడుస్తున్న ప్రతి తల్లి కన్నీళ్లు యేసు నామములో మీరు తుడుచుదురుగాక. దేవుడు నా జీవితంలో మౌనమైపోయాడు, నా పిల్లల విషయమై మౌనమైపోయాడు, నా కుటుంబ విషయంలో మౌనమైపోయాడు. ఏడుస్తున్న ప్రతి తల్లికి ఒక ఓదార్పు మీరు దయచేయుదురుగాక. ఈ మాట ప్రతి బిడ్డను బ్రతికించునుగాక. నా నిండు మనసుతో దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. ఈ దినం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాలు. వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, ఏకాంగులను దయగల దేవుడు సంసారులుగా చేయునుగాక. నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగాలు ఇచ్చి ఈ దినం ఒక కృపావార్త మీ చెవులకు దేవుడు వినిపింప చేయునుగాక. థ్యాంక్ యూ.